గూగుల్ కంపెనీ కోసం సింహాచలం భూములు ఇస్తున్నామనేది అవాస్తవమని, ఒకవేళ ఇవ్వడం జరిగితే దేవస్థానానికి అదే వాల్యూతో కూడిన మరో చోట భూములు ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రుషికొండ భవనాలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రజా ప్రతినిధుల అభిప్రాయ సేకరణ తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు. ఏం చేయాలంటే మాకు ఆల్రెడీ ఒక ప్రొసీజర్ దానికి ఆర్డర్ రైట్ ల్యాండ్. ఆ ల్యాండ్ అంటే ఇక్కడేదో 150 ఎకరాలు తీసుకుంటే ఎక్కడో 40 ఎకరాలు 60 ఎకరాలు దానికి ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూకి సరిపోయేంత ల్యాండ్ వాడికి ఇవ్వాలి. ఇప్పుడు మన సమాజంలోకి ఇప్పుడే చేస్తాం. అలాగే కానీ గూగుల్ వాళ్ళకి ఇక్కడ సరిపోతుంది బాగుంటుంది అనుకుంటే దానికి విలువతో సమానమైంది. ఎక్స్టెన్షనే కాదు, వాడికి అందరికీ ఆమోదయోగ్యమైన వాడికి ల్యాండ్ ఆడుతుంటారు. గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా దాని మీద చాలా సీరియస్. ఎందుకంటే మొన్న వీలైంది నిర్మాణాలు కూడా పాడైపోతా ఉన్నాయి. అంతా 500 కోట్ల రూపాయలు పెట్టారు. దాన్ని ఏ విధంగా చేస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది, బాగుంటుంది రాష్ట్రానికి కూడా ఉద్దేశం మీద సీరియస్ గా దృష్టి పెట్టండి చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వైజాగ్ వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ ఉన్న అందరూ నాయకులతో కూడా చెప్తా ఉన్నారు. అందుకే దాన్ని స్పీడప్ చేయడం కోసం కేబినెట్ సబ్ కమిటీ చేశారు. పైవాల్ వేణు గారు, దుర్గేష్ గారు, స్వామి గారు, శశికుమార్ గారు వాళ్ళు ఇప్పటికే 4 దఫాలు కూర్చున్నారు. రకరకాల ప్రపోజల్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వాళ్ళు కొన్ని హోటల్స్ కూడా మేము తీసుకుంటాము, మాకు ఈ విధంగా అయితే అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ప్రపోజల్స్ ఇచ్చారు. అవన్నీ చెప్పారు తప్ప దాని ఏమైనా తీసుకోలేదు. విష్ణుకుమార్ రావు గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడమన్నారు. వాళ్ళు కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా త్వరలోనే వైజాగ్ రాబోతా ఉన్నారు. ఇక్కడ అందరితో కూడా మాట్లాడతారు. ఆల్రెడీ దాని మీద బిల్డింగ్ సంబంధించి కూడా ఇంకేమైనా నిర్మాణం ఎక్స్ట్రా చేసుకోవచ్చా, పైన ఎక్స్ట్రా రూల్ వేయొచ్చా, లేకపోతే ఇంకేమైనా పక్కన ల్యాండ్ గేట్ ఉందా, ఇవన్నీ కూడా వైపులు కావాలంటే తీసుకోవడానికి ఎలా చేయాలి, అసలు ఏం చేయాలి, అక్కడ హోటల్సా, టూరిజం సంబంధించా, లేదు ఇంకోట ఏంటనేది ఇంతవరకు ఏమి నిర్ణయం ఏది తీసుకోవాలి. విష్ణుకుమార్ గారు ఏంటంటే మాతో కూడా మాట్లాడినారు. తప్పకుండా అందరితో కూడా మాట్లాడి నిర్ణయం అంటే అలాగే స్టేట్ కి సంబంధించి చెప్పినట్టుగా అది సోషల్ మీడియాలో ట్రోల్ వెంటనే నేను ఈఓని ఎక్స్ప్లెనేషన్ అడిగాను. అది యాక్చువల్ గా ఈఓ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక యూట్యూబర్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. ఒక ప్రసాదం కౌంటర్ దగ్గర అతన్ని సరిగా వాళ్ళు ఏదో రెస్పాండ్ కాకపోతే అతను అక్కడ వార్న్ చేసి నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పి అతను మరి ఆ విధంగా చేశాడని చెప్పి వాళ్ళు చెప్పింది. తర్వాత దాన్ని ఏదైతే వాళ్ళు ఇచ్చిన ప్రసాదం ఆ నత్త అన్నారో దాన్ని చూస్తే ప్రసాదంలో నత్తుంటే దాని కండిషన్ వేరే ఉంటుంది, వేరే దాన్ని అంత అయిపోయినాక ప్రసాదంలో తెచ్చి పెడితే ఒకలాగుంటుంది. సో వీటన్నిటికంటే ప్రధానంగా అతనితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎందుకు అట్లా చేశామంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే నేను ప్రసాదం కౌంటర్